కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ ఎస్సీ రిజర్వేషన్లు 18% పెంచాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దీనిపై ఇప్పటికే సీఎంతోనూ మాట్లాడానని చెప్పారు. వర్గీకరణ రోస్టర్ విధానంలో కాకుండా కులగణన తరహాలో నిర్వహించాలన్నారు. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎంపీరికల్ డేటాను బట్టి వర్గీకరణ చేయాలన్నారు. రోస్టర్ విధానంతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఇప్పటికే దళితులపై వివక్ష ఉందని, ప్రమోషన్లు, సస్పెన్షన్ల విషయంలోనూ దళితులకు అన్యాయం చేస్తున్నారన్నారు. దళితులందరూ ఐక్యంగా ఉండాలని, మాల మాదిగ విభేదాలు రాకుండా కలిసికట్టుగా ఉండాలని సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చేవల్ల కాంగ్రెస్ పార్టీ రెజల్యూషన్ ఏదైతే ఉందో 18% రిజర్వేషన్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఇదే డిమాండ్ చేయడం జరిగింది. నేను కూడా వారికి చెప్పినాను. నేను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో, ఏఐసిసి హైకమాండ్తో కూడా మీరు ఈ కర్ణాటకలో ఎట్లయితే 18% రిజర్వేషన్ పెంచారు, తెలంగాణలో కూడా పెంచాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. మాలాలందరూ కూడా అయితే కోరుతున్నారు. రిజర్వేషన్స్ పెరిగితే అందరికీ అవకాశాలు ఉంటాయి. రోస్టర్ సిస్టమ్ కూడా కొత్తగా ఏదైతే బీసీ కులగణన చేసినారో దాని ప్రకారంగా చేయండి, అందరికీ న్యాయం అవుతుందని చెప్పి వారు కోరడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎంపిరికల్ డేటా బేసిస్ పైన రోస్టరు, కేటగరైజేషన్ అన్నీ కూడా ఎంపిరికల్ డేటా పైన చేయమన్నారు. మళ్ళీ ఒకసారి రోస్టర్ సిస్టమ్ వలన మాలాల ఆందోళన ఏదైతే ఉందో దాన్ని దూరం చేసే అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పర్సంటేజ్ రిజర్వేషన్స్ 15 నుంచి 18 చేయాలని చెప్పి కోరుతున్నాం. నేను కూడా చాలాసార్లు ఇదే చెప్పినాను. దళితులు అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మీరు ఈ చిన్న చిన్న విషయాలు, ఏదో విషయం లేని విషయం క్రియేట్ చేయడము, దాంట్లో మాలా మాదిగా అని చెప్పి ఒక విభేదాలు తీసుకురావడము, ఇది దళిత కమ్యూనిటీకి మంచిది కాదు. అందరు కలిసి ఉన్నప్పుడే, ఐక్యంగా ఉన్నప్పుడే, ఎందుకంటే గవర్నమెంట్లో చూస్తున్నా చాలా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. దళితులకు సర్వీస్లో ఉన్నప్పుడు చాలా వివక్ష ఉంది. ట్రాన్స్ఫర్స్లో అయినా కానీ, ప్రమోషన్లో అయినా కానీ, సస్పెన్షన్లో అయినా కానీ కేవలం దళితులు అని చెప్పి సస్పెండ్